ఏంటిది అంజలి? డోంట్ టచ్ మీ. నీ వాళ్ళంతా నువ్వు దుర్మార్గుడివి, నేను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకోండి మీ వాళ్ళందరితో బాధించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికి వచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించానో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? స్టూపిడ్. నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతా అనుకున్నా చూడు. ఐఎమ్ ఆల్సో స్టూపిడ్. అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావు బే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని కసక్కిన పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నావన్నయ్య? బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటుంది నా చేతులు ఎప్పుడో ఒకసారి దొరుకుతావురా నాకు రే. భోంచేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307, 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారెన్ పంపించు అని? విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు?
చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. నా చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళలో తాలి పడగానే దాని మొగుడిని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్న ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? చెల్లి పెళ్లిగా తాతయ్య చూసి వెళ్ళిపోతాను. శుభమాన్ నా కూతురు పెళ్లి జరుగుతుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపోరా. దూరంగానే నిలబడి చూసి వెళ్తాను నాన్న, కాదనుకో. హలో, ఇది నా పెళ్లి. నీలా